ముందుగా తెలంగాణ కోసం చనిపోయాడు అమరించాడు అని చెప్తే అది మన కోసం తెలంగాణ కోసం మన కోసం చనిపోయాడు అని చెప్పి విగ్రహం పెట్టింది. అదొక వ్యవస్థ క్రియేట్ చేసినాం కదా. ఈరోజు సదర్ భావన విగ్రహము మొదటగా మేము వాన కొడుతుంది, చీకటి ఓ చిన్న ఫోటో తీసుకొచ్చి పెట్టినాము, అందరం కలిసి చేసినాం, ఫోటో గ్రూప్లో పెట్టినాము, మాట్లాడినాము, అందరం తీసుకొచ్చి పెట్టినాము. అంటే 2-3 సంవత్సరాలు అయిన తర్వాత అరే మనకు విగ్రహం ఉండాలి అని ఆయన బహుజన పితామహుడట, గోల్కొండ వెళ్ళినాడ, శిలాపూర్ వెళ్ళినాడు అని చెప్పి ఆ విగ్రహం పెట్టాం. ఇప్పుడు ఒక స్ఫూర్తి మనము ఏంటంటే అక్కడ చూసి అంబేద్కర్ చూసారు. అంబేద్కర్ రాజ్యాంగ పితామహుడు, రాజ్యాంగం రాసిన వ్యక్తి. ఈరోజు తెలంగాణ రైతాంగం పోరాటంలో దొరికొమరే పాత్ర ఉంది, సాగరం పాత్ర ఉంది. ఇలాంటి చదువుకున్న క్రమంలో వాళ్ళ కుటుంబాల రాజకీయ చరిత్ర లేదు కదా. అందుకని అలాంటి వాళ్ళని స్ఫూర్తి తీసుకోవాల్సిన అవసరం ఎంత అయింది. అలాంటి వాళ్ళని స్ఫూర్తి తీసుకొని మనము ఆర్థికం ఉంది, కులం ఉంది, మతం ఇవన్నీ బంద్ చేయాలి. మన అన్ని కులాలతో మతాలతో సమూహంగా ఉండి సమస్య పైన చర్చించాలి, రాజకీయాల పైన చర్చించాలి, ప్రతి అంశం పైన చర్చించుకొని సరే నాకు అవకాశం వచ్చింది నేను చేస్తున్నా, 5 సంవత్సరాలు ఏం చేయాలి, నీకు అవకాశం వచ్చింది నీకేం చేయాలి, నేను ఏ రకంగా సపోర్ట్ చేయాలి, అలాంటి అంశాలు తీసుకొని గ్రామీణ ప్రాంతాల్లో వార్డు మెంబర్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఎంపీడీస్ కావచ్చు, ఎంపీడీస్ కావచ్చు, అనేకమైనటువంటి ఇప్పుడు వస్తున్న స్థానిక సంస్థ ఎన్నికలలో మనం పోటీ చేయాలి. మన పాత్ర ఏంది, మన పాత్ర ఉత్తరే ఉండదు. మన పాత్ర అనేది మనకు ఎదుటి వాళ్ళను ఈ ఉన్నటువంటి వాళ్ళ అనే యువత రాజకీయంలోకి వస్తే ఏం చేస్తారు అనే అంశం ఉన్నాయి. చాలా సమస్యలు ఉన్నాయి, అంటే సేవా కార్యక్రమాలు చేసే చాలా సమస్యలు ఉన్నాయి. అలా నువ్వు తీసుకెళ్లి ఊళ్ళలో అనేకమైన కార్యక్రమాలు చేయించుకోవచ్చు. అనేకమైన ప్రభుత్వం సహకరించకుండా కానీ సంస్థల ద్వారా కూడా మనం మన కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో చేయవలసినగా ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలను ఉండే యువకులను విద్యార్థులను కావచ్చు, అనేకమైనటువంటి అంశాలను కూడా మనము అడ్జస్ట్ చేసుకోవాలి.